శ్రీ గణేశాయ నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతమండి. మేషరాశి వారికి ఈ 2026 జూన్ 15వ తేదీ సోమవారం రోజున మేషరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను మనం ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అన్ని విషయాలైతే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన ఓం నమఃశివాయ అని కామెంట్ పెట్టండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో మొదటి రాశి మేషరాశి. ఈ మేషరాశి అధిపతి గ్రహాలలోని కుజుడు. మేషరాశి ఫలితాలు ఎలా ఉంటున్నాయి అని చూస్తే గనుక ఈరోజు మీ జీవితంలో కొన్ని ఆసక్తికరమైనటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశం గోచరిస్తోంది. ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసం గత కొన్ని రోజుల కంటే ఎక్కువ ఉండబోతోంది. మీరు అనుకున్న పనులను ధైర్యంగా ప్రారంభించేటటువంటి అవకాశాలు చక్కగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే తొందరపాటు నిర్ణయాల విషయంలో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ఆలోచన చేసిన తర్వాతనే ఏ అడుగైనా వేస్తే మంచిది. ఫలితాలను చక్కగా పొందగలుగుతారు. ఉద్యోగ రంగంలో ఉన్నవారికి అనుకూలంగా మారబోతూ ఉన్నాయి పరిస్థితులు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు సహకరించే అవకాశము కనిపిస్తోంది. ఉన్నతాధికారులతో జరిగే సంభాషణలు భవిష్యత్తులో మీకు లాభదాయకంగా మారుతున్నాయి అనే చెప్పొచ్చు. కొంతకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడం ద్వారా మానసిక ప్రశాంతత మీకు దొరుకుతోంది అని చెప్పుకోవచ్చు. సహ ఉద్యోగులతో అనవసర వాదనలు చేయకుండా ఉంటేనే మీకు మరింత మంచిది. వ్యాపార రంగంలో ఉన్న మేషరాశి వాళ్లకు కొత్త అవకాశాలు రాబోతూ ఉన్నాయి. ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఒప్పందాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సినటువంటి సమయం ఇది. ఆర్థికంగా చిన్న చిన్న లాభాలు వచ్చినప్పటికీ కూడా భవిష్యత్తులో పెద్ద లాభాలకు అవే పునాది కావచ్చు. కొత్త పెట్టుబడుల విషయంలోనూ అనుభవజ్ఞుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక పరిస్థితి అనేది రేపటి రోజున సాధారణంగానే కనిపిస్తోంది. అనుకోని ఖర్చులు కొంత ఇబ్బంది కలిగించినా కూడా వాటిని మీరు సమర్థవంతంగా నిర్వహించేటటువంటి సామర్థ్యం మీలో అధికంగా ఉంటోందని చెప్పుకోవచ్చు. పాత బాకీలు తిరిగి వచ్చే సూచనలు ఉంటున్నాయి. కుటుంబ అవసరాల కోసం కూడా కొంత ధనం ఖర్చు చేయవలసి రావచ్చు. అయితే అవసరం లేని ఖర్చులను తగ్గించుకోవడం ఉత్తమం. ముఖ్యంగా చెప్పాలంటే కుటుంబ జీవితంలోనూ సంతోషకరమైనటువంటి వాతావరణం నెలకొంటోంది. ఇంట్లో పెద్దల ఆశీర్వాదం కూడా మీకు బలాన్ని ఇస్తుంది. కుటుంబ సభ్యులతో కలిసి గడిపే సమయం కూడా మీకు ఆనందాన్ని కలిగింపజేస్తోందిగా చెప్పుకోవాలి. కొంతకాలంగా దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్త వినేటటువంటి అవకాశాలు కూడా ఉంటున్నాయని చెప్పుకోవచ్చు. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి మంచి సంబంధాల గురించి చర్చలు ప్రారంభమయ్యే సూచన కనిపిస్తోంది. ప్రేమ వ్యవహారంలో ఉన్న వాళ్లకు తమ భావాలను స్పష్టంగా వ్యక్తపరిస్తే మంచి ఫలితాలు సాధించగలరు. ముఖ్యంగా అహంకారం లేదా అనుమానాలకు చోటివ్వకపోవడమే మంచిది. పరస్పర అవగాహన పెరిగితే సంబంధం మరింత బలపడుతోంది. ఆరోగ్యపరంగా చెప్పాలంటే గనుక సాధారణంగా అనుకూలంగానే ఉన్నప్పటికీ తలనొప్పి, అలసట వంటి చిన్న చిన్న సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవడం మరియు తగినంత నీరు త్రాగడం అవసరం. ఆహారపు అలవాట్లలో ఈ మేషరాశి వారు క్రమశిక్షణను పాటిస్తే ఆరోగ్యం పరంగా ఎలాంటి సమస్య ఉండదు. ముఖ్యంగా అనారోగ్యం నుండి కూడా మెరుగ్గా బయటపడతారు. ఇక మీకు అదృష్టాన్ని పెంచేటటువంటి రంగు ఎరుపు. అదృష్ట సంఖ్య 9. ముఖ్యమైన పనులను ఉదయం లేదా మధ్యాహ్న సమయాల్లో పూర్తి చేయడానికి ప్రయత్నం చేయండి. ఈరోజు మేషరాశి వారు మీ సమీపంలోని శివాలయానికి వెళ్ళి శివలింగానికి నీరు అభిషేకం చేసి ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించండి. ఇలా చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభించడమే కాకుండా కార్యసిద్ధి కూడా కలుగుతుంది. మొత్తం మీద చూస్తే కనుక మేషరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఈరోజు ఉండబోతూ ఉన్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగనే డైలీ రాశి ఫలితాలు మీరు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.